మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు నేను చేస్తున్న వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ. అండ్ అట్లనే ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో నా వీడియో, ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు వీడియో ఈజ్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ మేము ఇల్లు తీసుకొని అంటే క్లోజింగ్ అయిపోయి అండ్ గృహప్రవేశం అయిపోయి ఈ రోజుకి 2 years కంప్లీట్ అయింది. సో బేస్డ్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్ నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే హోమ్ బయర్ టిప్స్. ఈ హోమ్ బయర్ టిప్స్ అనేవి మన ఎక్స్పీరియన్స్లో ఇన్ దీస్ 2 years ఆఫ్ జర్నీలో నేను ఏం నేర్చుకున్నాను, ఎట్లా మనము ఎక్కడ మనీ సేవ్ చేయొచ్చు ఎస్పెషలీ హోమ్ బై చేసుకునేటప్పుడు. This really helps you not only for your first home, even if you are investing second homes or whatever. ఇది మీకు యూజ్ అవుతుంది డెఫినెట్గా. సో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టిప్ వచ్చేసి సీజనల్ ప్రైసింగ్. ఎస్పెషలీ మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడినా, బిల్డర్స్తో మాట్లాడినా, నో బడీ షేర్స్ అబౌట్ దిస్ సీజనల్ ప్రైసింగ్. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ హౌస్ ప్రైస్ ఫ్యూ మంత్స్లో when you compare to the other months the price changes, and few months lo takku untadi and few months lo chaala ekku untadi. The best months I could say is the winter months annattu. Etla ante November and December and January period lo comparatively meeku takku untayi actually ga home prices anevi. And I'm talking about some of the winter states, especially Minnesota తీసుకున్నా, విస్కాన్సిన్ కానీ, షికాగో కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మీకు ఇట్లా స్నో పడే స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడైతే డెఫినెట్గా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను మినసోటాలో ఉంటాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ సా దిస్. మేము ఇల్లు వచ్చేసి నవంబర్లో సైన్ చేసాము అండ్ మా కమ్యూనిటీలో సేమ్ మోడల్ అదే టైప్ ఆఫ్ హోమ్, అంతే ఎస్ఎఫ్టీ తోటి ఉన్న ఇల్లు అండ్ వితౌట్ మచ్ అప్గ్రేడ్స్ ఆర్ ఎనీథింగ్, ద సేమ్ హౌస్ ప్రైస్ వచ్చేసి $30,000 పెరిగింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 to 6% ఆఫ్ ద ప్రైస్ అన్నట్టు. ఏంటంటే ద వన్ రీజన్ ఈజ్ మేము నవంబర్లో తీసుకున్నాము అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి ఏప్రిల్లో తీసుకున్నారు. సో విత్ ఇన్ దీస్ 4 months. అండ్ అనదర్ థింగ్ ఎట్లా నేను కంపేర్ చేసుకున్నా అంటే, ఈవెన్ మేము నవంబర్లో తీసుకున్నాం కదా, ఇంకొక వాళ్ళు ఆగస్ట్లో తీసుకొని ఉన్నారు. సో అది పీక్ సమ్మర్లో మాకంటే ముందు. సో వాట్ వీ డిడ్ వాజ్, మాకంటే ముందు తీసుకున్న వాళ్ళతోటి అండ్ తర్వాత తీసుకున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా హోమ్ ప్రైస్ వాజ్ కంపారిటివ్లీ లెస్. సో ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇది సీజనల్. ఆ సీజన్లో కొంచెం ప్రైసెస్ తక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రీజన్స్, ఏమంటారు, ఫెస్టివ్ సీజన్ కదా, ఎస్పెషలీ మనకి హాలిడే సీజను. సో పీపుల్ ఎంజాయ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించేది హాలిడే చేసుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ ఫర్ పర్చేసింగ్ అ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ హోమ్స్ అండ్ ఆల్. సో ద సిమిలర్ వే, మీరు ఒకవేళ అమ్మేది ఉంటే మీరు మార్కెట్లో హోమ్ పెట్టాలంటే బెటర్ వే ఈజ్ లైక్ సమ్మర్లో పెట్టేసుకుంటే ఈవెన్ మీ హోమ్కి కూడా ఎక్కువ ప్రైస్ వస్తుంది. బట్ కొనేటప్పుడు మీరు ఈ మంత్స్లో చూసుకుంటే ఆబ్వియస్గా దెన్ యూ కెన్ సీ అ డిఫరెన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. జస్ట్ లెట్ మీ నో. మీరు ఒకవేళ ఇల్లు చూస్తున్నట్టయితే ఆల్రెడీ మీరు బిల్డర్ దగ్గరికి వెళ్ళి ప్రైసెస్ కనుక్కొని, ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ దీస్ ప్రైసెస్, జస్ట్ కమెంట్ డౌన్ బిలో. నెక్స్ట్ టిప్ వచ్చేసి అన్నెసెసరీ అప్గ్రేడ్స్. మనం ఏమవుతుందంటే ఇల్లు కొత్తది బుక్ చేసుకున్నప్పుడు సమ్హౌ వి కీప్ యాడింగ్ అన్నెసరీ అప్గ్రేడ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ద ప్రైసింగ్ని మనము ఇంత ఉన్న ప్రైసింగ్ని ఇంత చేసేస్తాము. థింగ్ ఏంటంటే ద సేమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడ్స్ మనము కొన్ని అప్గ్రేడ్స్ అయితే తర్వాత అయినా కూడా చేయించేసుకోవచ్చు. ఎట్లా అంటే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో మేము ఎప్పుడైతే సాఫ్ట్ క్లోజర్స్ కానీ ఆర్ అండర్ క్యాబినెట్ లైటింగ్ కానీ చూసినప్పుడు అవి పెట్టడానికి $5,000 యాడ్ చేశారు బిల్డర్. బట్ ద సేమ్ కైండ్ ఆఫ్ అ థింగ్ మేము తర్వాత పెట్టించాము. ఎట్లా అంటే మేము హోమ్ డిపోలో మీకు సాఫ్ట్ క్లోజర్ హిన్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చేసి హ్యాండీమ్యాన్తో పెట్టించేసాము. వీ కంప్లీటెడ్ దట్ ఇన్ $500. సో ఇట్లాంటి అప్గ్రేడ్స్ ఏంటంటే ఇఫ్ యూ నో ఇట్ బిఫోర్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ అన్నట్టు. మనం తర్వాత కూడా పెట్టించుకోవచ్చు. దీస్ ఆర్ నాట్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ సంథింగ్. ఇవి మీరు బయట నుంచి కూడా తీసుకొచ్చుకొని మళ్ళీ పెట్టవచ్చు. దెర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ ప్రాబ్లం అన్నట్టు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే కొన్ని అప్గ్రేడ్స్ ఉంటాయి. ఎట్లా బేస్మెంట్ హైట్ ఇంక్రీజ్ చేసేది, స్ట్రక్చరల్ చేంజ్, దట్ ఈస్ అ గుడ్ అప్గ్రేడ్ ఐ కుడ్ సే. అండ్ ఇంకా కొన్ని అప్గ్రేడ్స్ ఉంటాయి. ఎట్లా అంటే మీరు బేస్మెంట్లో కాకుండా కార్ గరాజ్ కూడా ఒక అడిషనల్ కార్ గరాజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దట్ యాడ్స్ వాల్యూ టు యువర్ హోమ్.
బట్ ఇందాక చెప్పినట్టుగా ఈ క్యాబినెట్స్ కానీ క్యాబినెట్ లైటింగ్స్ ఆర్ సాఫ్ట్ క్లోజర్స్ ఆర్ ఎస్పెషలీ ద టెక్స్చర్డ్ పెయింటింగ్స్, మీరు ఎప్పుడైనా చూడండి బిల్డర్తో మీరు టెక్స్చర్డ్ పెయింటింగ్స్కి వెళ్తే, అంటే యాక్సెంట్ వాల్స్ కానీ లేదంటే సమ్ పెయింటెడ్ వాల్స్ ఇన్ వన్ బెడ్రూమ్లో ఇట్లా టెక్స్చర్డ్ పెయింటింగ్ వస్తుంది, దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్. సో ఆ దాంట్లో మీరు అప్గ్రేడ్కి వెళ్ళే బదులు యూ కుడ్ గో అవుట్ సైడ్ అండ్ మీరు అవుట్ సైడ్లో చేపించేసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఇట్లాంటివి. సో దట్ ఈస్ ది అనదర్ థింగ్, బికాజ్ ఐ హ్యావ్ సీన్ ద పీపుల్, నా ఫ్రెండ్స్లోనే చూశాను నేను, ఇట్లాగే చూడకుండా అప్గ్రేడ్స్ పెట్టుకుంటూ ద హోమ్ ప్రైస్ని $50,000 ఇంక్రీజ్ చేసుకున్నారు. సో వెన్ దే ఆర్ ట్రైంగ్ టు సెల్ ద హోమ్, పక్కన కమ్యూనిటీలో ఉన్న సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ హోమ్స్తో చూసుకున్నప్పుడు దేర్ విల్ నాట్ బి మచ్ వాల్యూ యాడెడ్ అన్నట్టు ఈ అడిషనల్ పిచ్ అప్గ్రేడ్స్ వల్ల. సో యూ నీడ్ టు డిసైడ్ విచ్ అప్గ్రేడ్స్ ఆర్ గుడ్ అండ్ విచ్ అప్గ్రేడ్స్ ఆర్ నాట్ గుడ్ అనేది. దట్ ఈస్ ద సెకండ్ టిప్. వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్, అంటే ద హోమ్ ప్రైస్లో మనము టోటల్ ప్రైసింగ్ చూసుకుంది కాకుండా పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా చూసుకుంటే ఏమవుతుందంటే వీ కెన్ మేక్ అ బెటర్ డెసిషన్ అన్నట్టు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3,000 ఎస్ఎఫ్టీ ఇల్లు తీసుకుంటున్నారు, దట్ కాస్ట్ యూ సమ్వేర్ అరౌండ్ $600,000. అంటే మీకు ఎస్ఎఫ్టీకి ఎంత పడుతుంది, $200 పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అండ్ అదే కమ్యూనిటీలో అదే బిల్డర్ దగ్గర ఇఫ్ యూ స్పెండ్ $30,000 మోర్ అండ్ మీకు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 800 to 1,000 ఎస్ఎఫ్టీ ఎక్కువ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై కేస్ యాక్చువల్లీ. నేను ఏమనుకున్నానంటే ఐ పుట్ అ ఫిక్స్డ్ బడ్జెట్, మేము ఈ బడ్జెట్ క్రాస్ చేయొద్దు అనేసుకొని అదే ఫిక్స్డ్ బడ్జెట్లో మేము ఒక ఇల్లుకి వెళ్ళిపోయాము. తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఇఫ్ యూ పుట్ 20,000 మోర్ అండ్ 800 ఎస్ఎఫ్టీ ఎక్కువ వచ్చింది. బికాజ్ ఏమవుతుందంటే ఎస్పెషలీ ఈ ఏదైతే హోమ్స్ సేల్స్కి పెడతారో మళ్ళీ డెఫినెట్లీ ఆ టైమ్స్లో మనకి ఎస్ఎఫ్టీ చూస్తారు, అంటే పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ చూస్తారు, ఎంత పడుతుంది పర్ ఎస్ఎఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మడానికి పెట్టినప్పుడు లేదంటే మనం 200 పెట్టినాము, వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి 180 పెట్టినాం అనుకోండి, అవి తొందరగా క్లోజ్ అయిపోతాయి, తొందరగా వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై మనకి ఏంటంటే ఎప్పుడైనా కూడా పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ చూసుకుంటే దట్ ఈస్ ఆల్వేస్ అ బెటర్ థింగ్. మేము ఏమనుకున్నామంటే వీ థాట్ లైక్ ఎమోషనలీ మనం ఈ బడ్జెట్ క్రాస్ చేయొద్దు అనుకుని వీ హ్యాడ్ అ ఫిక్స్డ్ బడ్జెట్. దట్ ఈస్ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ నీడ్ టు క్రాస్ ద బడ్జెట్ ఆర్ సంథింగ్, బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇఫ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ, అన్ని కమ్యూనిటీస్లో ఉండదు అట్లా పాసిబిలిటీ, మీరు చూస్తున్న దాంట్లో మీకు ఆ పాసిబిలిటీలో మీరు కొద్దిగా బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తే ఇఫ్ యు ఆర్ గెటింగ్ అ హ్యూజ్ ఎస్ఎఫ్టీ మోర్ వస్తుంది అనుకోండి, ఆ ఎస్ఎఫ్టీ చూసుకోవాలి ఎంత ఎక్కువ వస్తుంది అనేది, అప్పుడు యూ కెన్ ఈవెన్ ఎక్స్టెండ్ అ లిటిల్ బిట్ మోర్ అండ్ గో ఫర్ దట్. అండ్ దట్ ఈస్ ఆల్వేస్ వాల్యూ యాడెడ్ థింగ్ అనిపించింది నాకు. సో దట్ ఈస్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్ ఆఫ్ people might be against with that because everybody wants to have a very fixed budget and దాన్ని దాటేసి వెళ్ళొద్దు అట్లా అని కూడా అనుకుంటాం కాబట్టి. బట్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ 20,000 మోర్ అట్లా పెట్టేసుకుంటే మోర్ ఎస్ఎఫ్టీ ఉంటే దెన్ యూ కెన్ థింక్ అబౌట్ దాట్. దట్ ఈస్ ది అదర్ థింగ్ వాట్ ఐ ఫెల్ట్. ది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ గో విత్ ఎనీ సన్ రూమ్ వెళ్ళాలనుకున్నారు మీరు, అప్పుడు ఏంటంటే డోంట్ వెయిట్ ఇల్లంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా బయటి వాళ్ళతో వేయించుకుందామని అనుకోవద్దు. ఎస్పెషలీ సన్ రూమ్కి మీకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా బ్లైండ్గా గో విత్ బిల్డర్. బికాస్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఓవర్ హియర్ ఈజ్ మనము సన్ రూమ్ తర్వాత వేయించుకున్నప్పుడు ఏమైందంటే బేస్మెంట్లో ప్లేస్ రాలేదు. యాక్చువల్గా వాట్ ఎవర్ ద ఎస్ఎఫ్టీ ఇస్ దేర్ అది బేస్మెంట్లో రాలేదు, ఓన్లీ మన మెయిన్ లెవెల్లోనే వచ్చింది అన్నట్టు. సో అన్నెసెసరీగా యూ విల్ బి లూజింగ్ ద ఎస్ఎఫ్టీ. అందుకే మీకు ఒకవేళ ప్లాన్ ఉంది సన్ రూమ్కి వెళ్ళాలి అని అంటే మాత్రం బెటర్ గో విత్ బిల్డర్తో వెళ్ళేటప్పుడే అప్పుడే వేయించుకుంటే ఇనీషియల్గా మీకు మెయిన్ లెవెల్లో సన్ రూమ్తో స్పేసే కాకుండా కింద బేస్మెంట్ ఉంటుంది కదా ఫ్యూ స్టేట్స్లో, లైక్ అక్కడ కూడా మీకు అడిషనల్ స్పేస్ వచ్చేస్తుంది. దట్ ఈస్ అ విన్ సిచ్యువేషన్ ఫర్ యూ ఇఫ్ యూ రియలీ లైక్ టు గో. దట్ ఈస్ అనదర్ థింగ్ వాట్ ఐ హ్యావ్ సీన్ యాక్చువల్లీ. ఇంకొక థింగ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ హోమ్ వాల్యూ అనేది మీ బెడ్రూమ్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎస్ఎఫ్టీతో పాటు బెడ్రూమ్స్ కూడా దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో యూ మస్ట్ నీడ్ టు సీ ఎన్ని బెడ్రూమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది. ఎందుకంటే సేమ్ ఎస్ఎఫ్టీ ఉండి మీ దగ్గర ఓన్లీ 3 bedrooms ఉన్నాయి అనుకోండి, బట్ సేమ్ ఎస్ఎఫ్టీ హోమ్ 4 bedrooms కానీ ఉంటే డెఫినెట్గా దట్ వాల్యూ మోర్ అన్నట్టు ఇన్ ద లాంగ్ రన్లో మీరు చూసుకుంటే. అందుకని మీరు చూసుకునేటప్పుడు బెడ్రూమ్స్ కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి.
అండ్ ఎనీవే బెడ్రూమ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలని ఉండే. ఎస్పెషలీ ఇండియన్ కమ్యూనిటీస్లో ఏంటంటే ఈవెన్ మనము ఇల్లు కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా మళ్ళీ ఎక్కువ మంది ఇండియన్స్ ఎక్కువ కొంటూ ఉంటారు కాబట్టి మన వాళ్ళు ఏం చూస్తారంటే బెడ్రూమ్ మెయిన్ లెవెల్లో ఉందా లేదా అని చూసుకుంటారు యాక్చువల్గా. బికాజ్ మెయిన్ లెవెల్లో బెడ్రూమ్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ 1 బెడ్రూమ్, మన పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళకి రియలీ హెల్ప్ అవుతుంది. ఈవెన్ నేను ఇల్లు తీసుకునేటప్పుడు నేను ప్రైమరీ ఫ్యాక్టర్ అదే పెట్టుకున్నా, ఓకే నాకు మెయిన్ లెవెల్లో ఒక బెడ్రూమ్ ఉండాలి, అట్లాగే ఒక ఫుల్ బాత్ ఉండాలి, సో దట్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు దే కాంట్ ఎవ్రీ టైం అట్లా పైకి ఎక్కి కిందికి రాలేరు. సో దట్ ఈస్ ది ది అదర్ థింగ్ విచ్ యూ కెన్ కన్సిడర్, సో దట్ మీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది. లైక్ మీరు ఇల్లు రీసేల్ చేసుకోవాలనుకున్నా కానీ దేనికైనా కూడా దిస్ టిప్ అనేది యూస్ఫుల్ అవుతుంది. And other controversial thing, I can't say this as a tip or something, this is always a personal thing. 15 years mortgage పెట్టుకోవాలా లేదంటే 30 years mortgage పెట్టుకోవాలా అనేది. బికాస్ బోత్ సిచ్యువేషన్స్లో మనకి పాజిటివ్స్ ఉన్నాయి, బోత్ దాంట్లో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 years పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఆబ్వియస్గా కొంచెం అంత మోర్టగేజ్ రేట్స్ తక్కువ వస్తాయి కంపారిటివ్లీ 30 yearsతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఆబ్వియస్గా ఒక మెంటల్ ఫ్రీనెస్ వస్తుంది. ఓకే 15 yearsలో నా ఇల్లుది మొత్తం ఈఎంఐ అయిపోయింది, నేను ఏం ఈఎంఐస్ కట్టాల్సిన అవసరం లేదు అనేసి అదొక మెంటల్ ఒక హెడేక్ లాగా తగ్గుతూ ఉంటుంది అన్నట్టు బేసిక్గా. బట్ మీరు ఫినాన్షియల్ వైజ్గా ఆలోచిస్తే 30 years ఈజ్ ది ఆల్వేస్ బెటర్. మీరు 30 years మోర్టగేజ్కి వెళ్ళడం, ఎందుకంటే వాట్ ఎవర్ ద అడిషనల్ అమౌంట్ యూఆర్ పేయింగ్ యూ క్యాన్ ఇన్వెస్ట్ దట్ అన్నట్టు. వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఆబ్వియస్గా మోర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి, 3 ఉందనుకోండి, బట్ మీరు అదే వేరే దాంట్లో పెట్టుకున్నారనుకోండి ఆబ్వియస్గా మీకు అట్లీస్ట్ మినిమం 5% అయినా వస్తుంది కదా, మీరు ఇండెక్స్ ఫండ్స్ కానీ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసుకుంటే. సో దట్ ఈస్ హౌ లేటర్ ఐ రియలైజ్ దట్ 30 years ఇస్ ద బెస్ట్ వన్. బికాజ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను 2 years బ్యాక్ ఇల్లు క్లోజ్ చేసేటప్పుడు ఐ క్లోజ్ ఇట్ ఫర్ 15 years, బట్ లేటర్ లాస్ట్ ఇయర్ మళ్ళీ నేను రీఫినాన్స్ చేయించేసుకున్నాను 30 yearsకి. బికాజ్ అప్పుడు నాకు ఎక్కువ మంది ఎవరు చెప్పలేదు ఏది బెటర్ ఏంటనేది, బట్ నేను ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఏది బెటరు ఏది అది అని చూసుకున్న తర్వాత దెన్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ద బెటర్. దట్ స్టిల్ ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ థింగ్, సో ఐ కెన్ నాట్ కన్క్లూడ్ దిస్ బెస్ట్ అనేసి. బట్ ఇఫ్ యూఆర్ లైక్ ఫినాన్షియల్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అని అంటే మాత్రం 30 years బెటర్. మీకు లేదు హెడేక్ 30 years పే చేసుకుంటే ఇంత పే చేసుకోవాలి అని అంటే మాత్రం మీకు 15 years ఇస్ యూ కెన్ గో విత్. బట్ మై ప్రిఫరెన్స్ ఈజ్ లైక్ 30 years వాట్ ఐ ప్రిఫర్. Yeah. And the other tip, the final tip is closing costs. ఆల్వేస్ మీరు క్లోజ్ చేసుకునేటప్పుడు ఎంత క్లోజింగ్ కాస్ట్ అవుతున్నాయి అని చూసుకోవాలి. బికాజ్ ఫ్యూ పీపుల్ ఐ సీ యాక్చువల్లీ నేను ఏం చూస్తానంటే వాళ్ళు పాయింట్స్ బట్టి కొనుక్కుంటారు యాక్చువల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోర్టగేజ్ రేట్ 3% వచ్చింది అనుకోండి 30 yearsకి, మీరు ఒక $5,000 పే చేస్తే ఆ 3% నుంచి 2.75% ఇంట్రెస్ట్ రేట్కి వచ్చింది అంటారు. అట్లాంటి టైంలో 5,000 అప్ఫ్రంట్గా కట్టేస్తారు. సో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ మీరు అట్లా పాయింట్స్తో కొనుక్కునే బదులు ఇప్పుడు ఎట్లా కూడా మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి హిస్టరీ చూస్తూ ఉంటే దెర్ ఈస్ నథింగ్ లైక్ మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు సడన్గా మళ్ళీ ఎప్పుడో 20 years బ్యాక్ ఉన్నట్లుగా 8%, 9% అయ్యే ఛాన్సెస్ అయితే అసలు లేవు. సో వెనెవర్ ఇట్ ఈస్ రెడ్యూసింగ్, ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయో అప్పుడు మీరు ఇలా రీఫినాన్స్ చేయించుకుంటే సరిపోతుంది. దాని బదులు మీరు ముందే $5,000 పెట్టి పాయింట్స్ తీసేసుకొని అండ్ మళ్ళీ రీఫినాన్స్ చేయించుకున్నప్పుడు ఈవెన్ దో యూ వెంట్ విత్ ద జీరో క్లోజింగ్ కాస్ట్ వెళ్ళినా కూడా స్టిల్ వాట్ ఎవర్ ఎర్లియర్ మీరు పే చేసిన మనీ ఉంటుంది కదా, దట్ ఈస్ ఆల్ గోయింగ్ వెయిన్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆల్వేస్ థింక్ ట్వైస్ బిఫోర్ యు ఆర్ బయింగ్ సమ్ పాయింట్స్. కానీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి బై పాయింట్స్ చేసేటప్పుడు. And I prefer not to buy the points and I prefer to go with a zero closing cost even for the first time also. కొద్ది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువనా కూడా లైక్ ఫ్యూ పాయింట్స్ ఎక్కువనా కూడా, బికాజ్ మళ్ళీ ఇమీడియట్గా తక్కువ అయిన వెంబడి ఐ గో ఫర్ రీఫినాన్స్కి వెళ్ళిపోతాను అన్నట్టు. సో దట్ ఈస్ ది అదర్ థింగ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇట్ పర్సనలీ. సో దీస్ ఆర్ ద టిప్స్ వాట్ ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. ఈ 2 years ఎక్స్పీరియన్స్లో నేను these are the points which I observed అన్నట్టు. Hope you get at least some idea, and happy home buying, home shopping.
Hope you all enjoyed my video. Thank you very much. And if you like it, don't forget to subscribe and comment down below if you are having any thoughts about my video. Thank you all. Bye bye.